సక్కునే వీణ్ణి కొట్టుంటుంది. నేను సక్కు కొట్టిందా? నేను దాన్ని అస్సలు వదలను. ఇక్కడికెందుకు వచ్చింది సక్కు? తన చేతిలో ఆయుధం ఏమీ లేదు. మరి తను ఎలా కొట్టింది? దేంతో? విను విను, సక్కు నీతో ఏమైనా మాట్లాడిందా? తన పక్కన ఇంకెవరైనా ఉన్నారా? విను, సక్కునే కదా నిన్ను కొట్టింది. ఒరేయ్ విను, చెప్పు. నీ పెద్దమ్మ అడుగుతోంది కదరా, ఎవరు కొట్టారు? నువ్వు చూసావా? అయ్యో అయ్యో, రక్తం కారుతోంది. రక్తం. అయ్యో బాబోయ్, వెళ్ళు 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 వెళ్ళు, రక్తం కారుతోంది. పసుపు తీసుకురా, వెళ్ళు త్వరగా వెళ్ళి పసుపు తీసుకురా. వినోని కొట్టిన వాడిని అస్సలు వదలను. అంతు చూస్తాను. నా కొడుకునే కొట్టారా? నీకేం కాదు. సక్కు, ఏ సక్కు, ఎక్కడికి వెళ్ళేవే మూర్ఖురాలా? మర్యాదగా బయటికి రా, బయటికి రా. అమ్మా, అరే అమ్మా, ఏంటి, ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలరా? ఆ మాంత్రికురాలు ఇంకో ఘనకార్యం చేసింది. ఖచ్చితంగా సక్కునే వినుని కొట్టింది. వినునా? అవును దిగు, విను నుదుటి మీద చాలా పెద్ద గాయమైంది. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? సక్కు ఎందుకు వినుని కొడుతుంది? వినాయకరావు అంటే తనకి చాలా ఇష్టం. ఆ కారణంగా ఎందుకు కొడుతుంది? నేను నా కళ్ళారా చూశాను. తాను పారిపోతుంటే కిటికీలోంచి నేను చూశాను. అయ్యో సక్కో, అమ్మా, నేను చెప్పేది కాస్త వినమ్మా. నిన్ను నిన్ను గొంతు పిసికి చంపేస్తానే నేను. ముందుది చెప్పు, నువ్వు విను ఎందుకు కొట్టావు? ఎందుకు కొట్టావు? అబద్ధాలాడితే తంతాను. నువ్వు పారిపోయేటప్పుడు నేను కళ్ళారా చూశాను. లేదండి అత్తయ్య గారు, నేను ఎక్కడికి పారిపోలేదు. అయినా నేనెందుకు పారిపోతాను? అబద్ధాల పుట్ట, మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నావా? దిగు దిగు దిగు, ఒరే దిగు దిగు. నా వినుని నువ్వే కాపాడాలి, నువ్వే కాపాడాలి. దిగు, ఒరే దిగు. వెంటనే వెళ్ళి వైద్యుడి గారిని పిలుచుకుని రారా. వాడికి రక్తం ధారగా కారుతోంది. ఇప్పటికే చాలా రక్తం పోయింది. విను. సరే సరే బాబాయ్, నువ్వు కంగారు పడకు, నేను వైద్యుని పిలుచుకొస్తాను. వెళ్ళు, త్వరగా రా, త్వరగా తీసుకురా. అమ్మా, ఏమిటమ్మా, ఏమైంది? ఎందుకు ఇలా కంగారు పడుతున్నారు? ఎందుకు కొట్టావే వినుని? ఎందుకు కొట్టావే? ఏమిటే మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టావు? ఏమైందే నీకు? ఏంటి సక్కు, ఏమైంది? సక్కో, అరే ఏమైందే నీకు? పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఏమైందో చెప్పించావు. సక్కో, ఎంతటి వాళ్ళైనా సరే నా వలలో సులభంగా చిక్కుతారు. కానీ ఈ సక్కు అలా కాదు. తనకి విరక్తి కలిగేలా చేస్తాను. అది పరిగెత్తి పరిగెత్తి అలసిపోవాలి, కృంగి కృషించిపోవాలి. సకుబాయ్, నేను నిన్ను వదిలిపెట్టను. అవును, నువ్వు తెలివైన మంత్రగతివైతే నేను నిన్ను మించిన తెలివితేటలు ఉన్న వేటగాణ్ణి. పరిగెత్తు, ఆగకుండా పరిగెడుతూనే ఉండు సక్కు. నిన్ను ఇలాగే పరిగెత్తించి పరిగెత్తించి ఏదో ఒక రోజు చంపేస్తాను. విను, ఈ కర్రతో నీ తల పగల కొడతాను. నా వినుని కొట్టింది ఆ గయ్యాళి యమునే అయ్యుంటుంది. కొడతానని బెదిరించింది, అన్నంత పని చేసేసింది. అందుకే వదిన తెలివిగా సక్కు కొట్టిందని చెప్తోంది. వైద్యుడు గారు, నా వినుకేమీ కాదు కదండి. మీకు దండం పెడతాను. విను నా ఒక్కగానొక్క కొడుకు. మీరు ఆందోళన చెందకండి. ఈ మూలికల్ని మీరు వేడి నీళ్లలో వేసి తాగించండి. ఎవరో బలంగా తలపై మోదారు. గాయం తీవ్రంగానే ఉంది. బొప్పి కట్టింది, వాపుంది. మా వినుకి ప్రాణాపాయం ఏమీ లేదుగా, త్వరగా కోలుకుంటాడుగా. ఈ వైద్యుడి గారి ఔషధం చక్కగా పనిచేస్తుంది. మరిది గారికి త్వరగా నయమైపోతుంది.
సఖు తల్లి చెప్పింది కదా, అలాగే జరుగుతుంది. ఆ మూలికల్ని వాడండి, రేపు తెల్లారేసరికల్లా కోలుకుంటాడు. సఖు, ఏమిటది? నీ చేతిలో ఏదో కనిపిస్తోందే. గతంలో మీ ఆయన గారికి ఇచ్చినట్టు మళ్ళీ సంజీవని తీసుకొచ్చావా? లేదండి, ఇది సంజీవని కాదు, నుదుటి మీద పెడదామని తమలపాకు తీసుకొచ్చాను. నుదుటి మీద పెడతావా? పెట్టమ్మా. తమలపాకు మంచిది, దేవుని స్మరించి పెట్టు, త్వరగా నయమవుతుంది. సరేనండి, ఇక నేను వెళ్ళొస్తాను. చూడు, విను దగ్గరకు వచ్చావంటే నీ తోలు ఒలిచి ఎండ పెడతాను. ఇలాంటి దుష్ట మాంత్రికురాలు నీడ నా కొడుకు మీద పడకూడదు. అవతల వెళ్ళు. ఏవి ఎరగని అమాయకురాల్లా నటిస్తున్నావా? నీ చేతులతో వాణ్ణి గాయపరిచి ఇప్పుడు నంగరాచిలా వాణ్ణి ఓదార్చడానికి వచ్చావా? నువ్వు క్షణం కూడా విను గదిలో ఉండడానికి వీల్లేదు. నువ్వు నాగుపావువే, నాగుపావు. పోద పోదవే, పద, బయటికి రా. రావేటు, ఇక్కడి నుంచో, ఇక్కడ నిలబడు. తను ఎంత భయపడుతుందో చూడు. తను భయపడని, ఏడవని, ఏవైనా అవని, కానీ నువ్వు ఇందులో జోక్యం చేసుకోకూడదు. ఎవరికి ఏ భాష అర్థమవుతుందో ఆ భాషలోనే వాళ్ళకి చెప్పాలి. ఇక ఈ మంత్రగతికి ఇలా చెప్తేనే అర్థమవుతుంది. దిగు, నువ్వు ఇందులో జోక్యం చేసుకోకు. ఈ సక్కు దుష్టురాలు, దీని నిజ స్వరూపం నీకు తెలీదు. శంభు బాబుని బావిలో పడేసి చంపడానికి ప్రయత్నించడం నా కళ్ళారా నేను చూశాను. కాదు, నేను చెప్తున్నది నిజం. గంగి పెంపుడు మేకని కూడా సక్కునే చంపింది. చెప్పు, చెప్పవే. వినుని ఎందుకు కొట్టావు? ఆ మేకను ఎందుకు చంపావు? చెప్పు, చెప్పు, లేకపోతే. లేదండి అత్తయ్య గారు, నేను మేకని చంపలేదండి. మరిది గారిని కూడా నేను కొట్టలేదు. అమ్మా చెప్పేది విను. విను సక్కుకి ఇష్టమైన మరిది, వాణ్ణెందుకు కొడుతుంది తను? విను అంటే తనకెంతో అభిమానం. అసలు సక్కు ఎవరిని కొట్టదు, ఇతరుల కోసం తను దెబ్బలు తింటుంది. ఇది అబద్ధం. నేను సక్కుని అస్సలు నమ్మను. శంభు బాబుని బావిలో ముంచి చంపేయాలనుకుంది, నేను చూశాను.